హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి విక్రమ్. అమ్మ బ్రదర్ ఆంధ్ర నుంచి వచ్చారనమాట. వాళ్ళకి హైదరాబాద్ చూపెడదామనేసి బయటకు వెళ్తున్నాం. నా దగ్గర ఒకే ఒక వాచ్ ఉందండి, అది కూడా రీసెంట్గానే తీసుకున్నాను, అదే అనమాట. సో 2-3 వాచీలు అయితే నా దగ్గర లేవు. సో ఎప్పుడైనా పెట్టుకోవాలనిపిస్తే ఆ వాచీయే పెట్టుకుంటాను. ఏవైతే యాక్సరీస్ తీసుకున్నానో వీటితో నేను రెడీ అవుతాను. అది వచ్చేసి గోల్డ్ నలపూసలండి, బంగారుపిది. మేమైతే మంచం మీద గోల్డ్ పెట్టాము, మీకు చూపిస్తున్నాను అనేసి పెడుతున్నా. అది వచ్చి గోల్డ్ రింగ్, ఇది వచ్చేసి ఆర్టిఫిషియల్ రింగ్. ఇది కూడా నేను చెన్నైలోనే తీసుకున్నాను. నేను ఆర్టిఫిషియల్ రింగులు కూడా బాగా ఇష్టంగానే పెట్టుకుంటానండి. ఎక్కడికి వెళ్తున్నామంటే హైదరాబాద్ అంతా చూడడానికి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ క్యాబ్ బుక్ చేసుకున్నాం 6 అవర్స్కి. సో 6 అవర్స్ కూడా క్యాబ్ మనతోనే ఉంటుందండి. ఇంకా హైదరాబాద్ అంతా మొత్తం చుట్టి తిరుగుదాము, ఒక పర్టికులర్ ప్లేస్లో ఆగొద్దు. ఒకవేళ ఆగాలనిపిస్తే అక్కడక్కడ ఆగుదామని అన్నట్టు స్టార్ట్ అయ్యామన్నమాట. అమ్మ, తమ్ముడు, నేను, మా హస్బెండ్, మా పాప, మేమందరం కలిసి వెళ్తున్నాం. అయితే చార్మినార్ ప్లానింగ్ ఉంది, బట్ రంజాన్ నడుస్తుంది కదండి, అక్కడ చాలా క్రౌడ్ ఉంటుంది అనేసి ఇంక మేము అక్కడికి వెళ్ళడము ఆపేసుకున్నాం అనమాట. ఇంక ఇలా కాదని అనేసి హైదరాబాద్ అంతా చూసొద్దామనేసి విక్రమ్ గారు క్యాబ్ మాట్లాడారు. విక్రమ్ గారు ఆఫీస్ హైటెక్ సిటీలోకి చేంజ్ అవుద్దండి. సో ఆయన ఆఫీస్ ఎక్కడ పెడుతున్నారో అక్కడికి ఇలా ఐకే మీద నుంచి ఇలా కొన్ని ప్లేస్లో ఆగుదాం అనిపించింది. బట్ ఐకేలోకి వెళ్ళామని అంటే బయటికి రావడం చాలా కష్టం అంట. అందుకనేసి ఇంకా ఐకేలోకి ఇలా వెళ్ళలేదు. ఇంచక్క ఇలా కేబుల్ బీచ్ మీద నుంచి, ఈ కేబుల్ బీచ్ అయితే నేను ఆల్రెడీ చూశానండి, మాకు దగ్గరలోనే ఉంటుంది కాబట్టి నేను 2-3 సార్లు చూశాను. అమ్మ వాళ్ళైతే చూడలేదు. బ్రదర్కి హైదరాబాద్ తెలుసు, తన ఎన్నోసార్లు ఇక్కడికి వచ్చి ఫ్రెండ్స్ గురించి అని వచ్చి వెళ్ళడము జరుగుతూనే ఉండేది. సో హైదరాబాద్ అయితే తమ్ముడు చూసేసాడనమాట. ఇంకా బాలకృష్ణ గారి ఇల్లు ఇవన్నీ అమ్మకి ఇంక చూపిద్దామనేసి తీసుకెళ్ళాము. హుస్సేన్ సాగర్ దగ్గరకు కూడా వెళ్ళామన్నమాట. బట్ హుస్సేన్ సాగర్ దగ్గరికి వెళ్ళాము కానండి, దగ్గర వరకు వెళ్ళలేదు. ఆ వెళ్ళే రూట్లో నుంచి దూరంగా ఉండేసి చూసేసి వచ్చేసాము. అక్కడే ఉండి చూద్దామనిపించింది కానీ సో విక్రమ్ గారు చెప్పారు, వద్దులే అమ్మ, ఇక్కడి నుంచి మాత్రమే నేను ఇలా హుస్సేన్ సాగర్ చూశాను అనమాట, నేను దగ్గరికి కూడా వెళ్ళలేదు. విక్రమ్ గారు ఏమన్నారంటే, హుస్సేన్ సాగర్ ఈవినింగ్ బుద్ధుడి దగ్గరికి వెళ్ళొచ్చు కదండి అని అడిగాను. అది ఈవినింగ్ మాటలేనమ్మా, ఇప్పుడు వెళ్ళామని అంటే మాత్రం మాడిపోతామని చెప్పారు. సో ఇంకా ఇక్కడే యూటర్న్ తీసుకుని అంబేద్కర్ స్టాచ్యూ ఉంది కదా, ఇంక ఇక్కడి నుంచి అలా రౌండ్ యూటర్న్ తీసుకుని బేగంపేట నుంచి ఇంక ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. కారు వచ్చేసి 6 అవర్స్ మాట్లాడుకున్నాము. 60 కిలోమీటర్స్, మాకు 650 రూపీస్ అయిందనమాట. ఆ రోజైతే అలా తిరిగేసి ఇంటికి వచ్చాము. ఎక్కడ భోజనం గట్టా ప్లాన్ చేసుకోలేదు, ఇంటి దగ్గరే చక్కగా తినేసి బయలుదేరి చూసి మళ్ళీ ఈవినింగ్ కల్లా ఇంటికి వచ్చేసాం. సమ్మర్ స్టార్ట్ అయిన తర్వాత వచ్చిన మొదటి వర్షం అండి. నాకు వర్షం చూడడం అన్నా, ఆ మేఘాలు, ఆ మబ్బులన్నా నాకు చాలా ఇష్టం అనమాట. నేను బాగా కనెక్ట్ అయి ఉంటాను. సో నా ఫీలింగ్స్కి విక్రమ్ గారు చాలా రెస్పెక్ట్ ఇస్తారు. అప్పుడు నైట్ 11 అయ్యింది, అయినా సరే నన్ను కిందకి తీసుకెళ్లారనమాట. ఇక్కడే చాలా వరకు ఉన్నాము, ఒక 20 మినిట్స్ వరకు. ఆ వర్షం అయ్యేంత వరకు ఉన్నామన్నమాట. ఈలోగా పవర్ కూడా పోయింది. ఆ వర్షం మొత్తం ఎంజాయ్ చేసిన తర్వాత ఇంకా అయిపోయిన తర్వాత ఇంక ఇంటికి వచ్చేసాము. ఎంత హైదరాబాద్లో సిటీ లైఫ్లో ఉన్నా, ఎక్కడో ఫ్లాట్ ఒక మూలలో ఉన్నా, సో నేను క్లైమేట్స్ని ఎంజాయ్ చేయకుండా ఉన్నానండి. అది చిన్న విషయమైనా సరే నాకు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ వచ్చేసి నెయిల్ పాలిష్ వేసుకుంటున్నాను. నాకు నెయిల్ పాలిష్లు అంటే పిచ్చి. సో ఈ నెయిల్ పాలిష్ ఎప్పుడెప్పుడు వేసుకుందామా అని చూస్తున్నాను. అయితే దీన్ని 3 కోటింగ్స్ వేసినా సరే నాకు కావాలన్న కలర్ రాలేదన్నమాట. ఇది వచ్చేసి మంచి గ్రే కలరు, లైట్ కలరు. ఆ షేడ్ రావడానికి నేను 4 కోటింగ్స్ వేసాను అనమాట. ఆ బాటిల్ ఏ కలర్లో ఉందో ఆ కలరే నాకు కావాలి. సో ఫైనల్లీ 4వ కోటింగ్కి నాకు కావాల్సిన కలర్ వచ్చింది. ఈ కలర్ నా హ్యాండ్స్కి బాగా సూట్ అయింది అనిపించింది, బాగా నచ్చింది కూడా నాకు.
ఇంకా ఉగాది వస్తుంది కదా, కొన్ని క్లీనింగ్స్ పెట్టుకున్నాను అనమాట. అయితే ఇది వచ్చేసి నేను నైట్ హిట్ కొట్టేసేసి పడుకున్నాను. ఇది మరుసటి రోజు క్లీన్ చేసుకుంటున్నాను. ఎప్పుడు చేసిన ఇలాగే చేస్తానండి. సో నైట్ డిన్నర్ అంతా అయిపోయిన తర్వాత వెజల్స్ అన్నీ క్లీన్ చేసేసుకున్న తర్వాత నైట్ నాకు ఎక్కడైతే కాక్రోచ్లు కనిపిస్తాయో ప్లస్ ఎక్కడైతే కాక్రోచ్లు ఉంటాయో అక్కడ బాగా హిట్ కొట్టేసి పడుకుంటాను అనమాట. మరుసటి రోజే క్లీన్ చేసుకుంటాను. నేను ఇప్పుడు ఇలాగే చేసుకుంటా. ఆ రోజు కూడా నైట్ హిట్ మొత్తం కొట్టేశాను అనమాట. మరుసటి రోజు క్లీన్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఆల్మోస్ట్ ఉగాదికి సంబంధించిన క్లీనింగ్ మొత్తం అయిపోయిందనమాట. ఏవో చిన్నవి ఉన్నాయి. అయితే ఇది వచ్చేసి గురువారం రోజు అనమాట. సో కౌంటర్ టాప్ మీద కొట్టాను కదా, ఇలాగా సోప్ పెట్టేసి మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. కింద ఫ్లోర్ అయితే తర్వాత మోపు పెట్టుకుందాం అనేసి అనుకున్నాను. గోడలు మొత్తం అన్నీ ఇంకా ఎలాగో క్లీన్ చేసుకోవాలి కదా అని ఇంకా క్లీన్ చేసేసుకుంటున్నాను ఇక్కడ. సో నాకు కొంచెం ఓసిడి ఉందన్నమాట. క్లీనింగ్ అనేది మాత్రం చాలా ఎక్కువ తీసుకుంటాను. సెల్ఫ్ కేర్ కన్నా క్లీనింగ్ మీదే ఎక్కువ పెడతాను. ఒక్కోసారి అలా అనుకుంటాను అనమాట, ఇలా ఉండకూడదు, ఎక్కువగా పని గట్ట ఏమీ చేసుకోకూడదు, చాలా హెల్త్ డిస్టర్బ్ అయ్యేటట్టు పని గట్ట పెట్టుకోకూడదు అని అనుకుంటాను. కానీ ఆ ఓసిడి వల్ల ప్రతిదీ పెట్టుకుంటాను అనమాట. చూడండి, లైక్ వీటి మీద అయితే హిట్ ఏం పడలేదు. ఒక చిన్న డౌట్ ఉండింది, ఏమైనా చినుకులు ఏమన్నా పడినాయేమో అనేసి. ఆ ఓసిడి వల్ల వీటిలన్నిటిని మళ్ళీ వాష్ చేసేసుకుంటున్నాను. ఇలా కౌంటర్ టాప్ మీద కూడా క్లీన్ చేసి పెట్టనండి నేను. సో నాకు అది కూడా ఓసిడి, కానీ అప్పుడే కదా నేను కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసుకున్నాను. ఆ ఉద్దేశంతో క్లీన్ చేసేసి ఇక్కడ పెట్టుకుంటున్నాను అనమాట. ఇవి కాస్త అన్ని వాటర్ దిగగానే వేరే ప్లేస్కి షిఫ్ట్ చేసేసుకుంటాను. సో ఇవి కొంచెం వాటర్ అక్కడ పోగానే ఇక్కడ తీసుకొచ్చి పెట్టుకున్నా. ఎందుకనంటే ఇవాళ ఫ్రిడ్జ్ క్లీనింగ్ కూడా పెట్టుకున్నాను. ఫ్రిడ్జ్లో మొన్న నేను ఆంధ్రాకి వెళ్ళినప్పుడు మా హస్బెండ్ ఏదో పాడేశారు. అప్పటి నుంచి క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను, కానీ అవ్వడం లేదు. ఈరోజు ఎలాగైనా ఫ్రిడ్జ్ క్లీన్ చేయాలని పట్టేసుకున్నాను అనమాట. సో నాకు ఇక్కడ 4 స్టెప్పులు వచ్చినాయి. ఈ గాజు ర్యాకులు నాకు 4 స్టెప్స్ వచ్చినాయండి. దానివల్ల ఏ సామానం సరిగ్గా పట్టడం లేదనమాట. అందులో ఒక ర్యాక్ నేను తీసేసి వేరే దిక్కున దాచిపెట్టేసుకున్నాను. ప్రస్తుతానికైతే నేను 3 ర్యాక్స్ మాత్రమే వాడుతున్నాను. ఫ్రిడ్జ్ క్లీనింగ్ అనేది నా లైఫ్లో ఒక పార్ట్ అయిపోయిందండి. ఖచ్చితంగా 2 నెలలకు ఒకసారైనా క్లీన్ చేసుకుంటాను. సో అక్కడ క్లీన్ చేసి పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ ఒక క్లాత్ వేసేసి ఇక్కడ ఆరబెట్టుకుంటున్నాను. ఆ క్లాత్ ఎందుకంటే జారకుండా ఉంటాయి. ఇవి గాజువి కదా, జారిని అంటే పడిపోతాయి. ఇక్కడ కొంచెంసేపు పెట్టుకుంటాను అనమాట. పెట్టుకుని ఫ్రిడ్జ్ క్లీన్ చేసేసుకుంటా. ఈలోపు ఇందులో ఎక్స్ట్రా వాటర్ ఏమన్నా ఉంటే పోతాయి అనమాట. ఈలోగా వెళ్ళి ఫ్రిడ్జ్ క్లీన్ చేసేసుకుందాం అనేసి స్టార్ట్ చేశాను. ఇదిగోండి, నా ఫ్రిడ్జ్ చూస్తే ఇలా ఉంది. ఎంత చిరాగ్గా ఉందంటే దాన్ని క్లీన్ చేసే అంతవరకు ప్రతిరోజు అనుకుంటున్నా, అవ్వడం లేదు. బట్ క్లీన్ చేసిన తర్వాత చాలా ప్రశాంతంగా ఉందండి. సో ఫ్రిడ్జ్ క్లీనింగ్ కూడా ఉగాది లోపే క్లీన్ చేసుకోవాలని పెట్టేసుకున్నాను అనమాట. నా టార్గెట్లో ఉంది అది. అందుకే ఫ్రిడ్జ్ క్లీన్ కూడా చేసేసుకున్నా. ఇవి ఫ్రిడ్జ్ లోపల వేసుకునే మ్యాట్స్ వచ్చేసి నేను ఎప్పుడో కుకట్పల్లిలో తీసుకున్నానండి. ఒక 5 or 6 months అవుతుందన్నమాట. అప్పటి నుంచి వేద్దాం అనుకుని మర్చిపోతున్నాను. ఇవాళ ఎలాగో ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకున్నాను కదా అని ఇవి వేద్దామని అనుకున్నాను. ఈ మ్యాట్స్ తీసుకునేటప్పుడు, ఈ కవర్స్ తీసుకునేటప్పుడు ఎలా తీసుకున్నానంటే ఫస్ట్ గూగుల్ చేసుకున్నాను అనమాట. ఆయన దగ్గరికి వెళ్ళి రేట్ అడిగాను. ఆయన రేటు గూగుల్ రేటు కంపేర్ చేసుకున్న తర్వాత ఆన్లైన్లో రేట్లు చెక్ చేసుకున్నాను. ఆన్లైన్లో రేట్లు కానీ ఈయన చెప్పే రేట్లు తక్కువగా ఉన్నాయనేసి ఆయన దగ్గర నేను తీసుకున్నాను. సారీ అండి, ఎప్పుడు కొనుక్కున్నా ఇలాగే కొనుక్కుంటాను. నేను ఆ రోజు భోజనం టేబుల్ మీద కవర్ అడిగాను. బట్ అది ఆన్లైన్లో మించి చాలా ఎక్కువగా చెప్తున్నారు ఆయన. అందుకని నేను ఆ కవర్ తీసుకోలేదు. ఇవి మాత్రమే తీసుకుని వచ్చేసాను. ఈరోజు నేను చేయవలసిన పనిలో సెకండ్ది ఉగాది వస్తుంది కదా. సో గురువారం రోజున నేను ఈ పనులన్నీ పెట్టుకున్నది. శుక్రవారం ఏమో దేవుడి పటాలు క్లీన్ చేయకూడదు, శనివారం అమావాస్య వచ్చిందని. సో ఆదివారం పండగ కదా, అవ్వదనేసి గురువారం రోజునే క్లీనింగ్ కూడా పెట్టేసుకున్నా. మార్నింగ్ ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకుంటే ఈవినింగ్ వచ్చేసి ఇలా దేవుడి పటాలు అన్నిటికి బొట్లు పెట్టుకుందామని దేవుడి విగ్రహాలన్నీ క్లీన్ చేసుకుంటున్నాను అనమాట.
ఎప్పుడు పని చేసినా సరే డివైడ్ చేసుకుంటాను. నేను ఎంత చేయగలుగుతానో అంతే చేస్తానండి. గమ్ముని అలసిపోవడం కూడా జరుగుద్ది. ఎప్పుడైనా హెవీగా పని చేస్తున్నప్పుడు నేను ఇంక అలా పెట్టుకోను. అలా పెట్టుకున్నా సరే మా హస్బెండ్ కూడా ఊరుకోరు. ఎంత పని చేయగలుగుతానో అంత పని చేయమని అంటారు. సో ఇంకా ఆ రోజు మార్నింగ్ అయితే ఫ్రిడ్జ్ క్లీనింగ్ పెట్టుకున్నా. ఇంకా సాయంత్రం దేవుడి పటాలు క్లీన్ చేసి పెట్టేసుకుందామని ఇక్కడ ఐడల్స్ అన్నీ తోమేసుకుంటున్నా. ఏమీ లేవండి, వెండి ఐడల్స్ 2 ఉన్నాయి అంతే. ఇత్తడివి ఆ గోమాత ఒకటిని వేణుగులు 2 మాత్రమే ఉన్నాయి. ఆ ఏనుగులు వచ్చేసి నేను చిన్న తిరుపతిలో తీసుకున్నానండి. అవి పేరు వచ్చేసి 800 పడినాయి అనమాట. ఇంకా క్లీన్ చేసుకుని ఇలా ఒక క్లాత్ మీద పెట్టేసుకుంటున్నా. ఇంకా దేవుడి పటాలకి అయితే మాత్రం బొట్లు ఇలా పెట్టుకుంటానండి. గంధంలో రోజు వాటర్ కలుపుతానమాట. సో ఇలా ఒక రోజు వాటర్ కొనేసి పక్కన పెట్టుకుంటాను. ఎందుకంటే మంచి స్మెల్ వస్తుంది కదండి రోజు వాటర్ వేసుకుంటే. సో అందుకని రోజు వాటర్ వేసుకుంటాను. ఇంక ఇలాగ బొట్లన్నీ పెట్టేసుకున్నాను అనమాట దేవుడికి. ఇంకా నా దగ్గర ఉన్న ఓ వెండి ఫ్లవర్ నేను ఇక్కడే పెట్టుకుంటానండి. అది నాకు ఒకటి ఉంది. నేను వెండి ఐడల్స్ దగ్గరే పెట్టేసుకుంటాను. ఆ టేబుల్ మీద ఒకే ఒక క్లాత్ ఉందన్నమాట. అది వాష్ చేయడానికి అనేసి పెట్టాను. ఇంకా అక్కడ వేరే క్లాత్ చూడాలి. ఇక్కడ వచ్చేసి ఫ్రిడ్జ్ మీద కవర్ వేయడం మర్చిపోయాను పైన. నా దగ్గర ఉన్న టవల్స్ని ఫ్రిడ్జ్ కవర్స్ కింద వాడేసుకుంటానండి. ఎగస్ట్రా ఏమీ కొనుక్కోను. ఇది మను చిన్నప్పుడు టవల్ అనమాట. మా పెద్ద అక్క ఇచ్చారు ఈ టవల్. సో నేను వీటిని ఫ్రిడ్జ్ మీద వాడుకుంటున్నాను అనమాట. ఇలాంటివి నా దగ్గర చాలా ఉన్నాయి టవల్స్. సో ఇది వచ్చేసి ఈ బాక్స్ వచ్చి డ్రై ఫ్రూట్స్ బాక్స్ అనమాట. ఒకసారి గిఫ్టింగ్ పర్పస్ కింద వచ్చింది. నేను అది ఫ్రిడ్జ్ మీద పెట్టుకున్నా. ఎందుకు పెట్టుకున్నాను అనేది చూపిస్తానండి. నా దగ్గర ఇక్కడికి వచ్చి ఒక బ్లౌజ్ పీస్ కొత్తది ఉందన్నమాట. ఇది కొత్తదండి, వాడింది కాదు. దీనికి బార్డర్ కింద నాకు చిన్న లేస్ ఇచ్చి ఉన్నారు. సో నాకు ఆ బార్డర్ ఉన్న క్లాత్ కావాలి, నార్మల్ క్లాత్ కూడా కావాలి. దీన్ని 4-5 ముక్కలు చేస్తున్నాను అనమాట. సో ఇందులో ఒక పీస్ వచ్చేసి నేను ఫ్రిడ్జ్ మీద పెట్టుకున్న బాక్స్ ఏదైతే ఉంది కదా దాని మీద వేసుకోవడానికి, మిగతా పీసెస్ వచ్చేసి నేను దేవుడి పీట ఉంది కదండి, ఆ దేవుడి పీట మీద పెట్టుకోవడానికి. లేస్ ఉన్న క్లాత్ ఏమో దేవుడి పీట మీద వాడుకుంటాను. అయితే ఫ్రిడ్జ్ మీద ఇలా క్లాత్ వేసుకుని డాడీ ఫోటో అక్కడ పెట్టుకున్నాను అనమాట. ఫ్రిడ్జ్ వచ్చేసి దేవుడి గదికి తిన్నంగా ఉంటుందండి. మా డాడీకి పూజలు అంటే బాగా ఇష్టం. అందుకని డాడీ ఫోటోని ఫ్రిడ్జ్ మీద పెట్టుకున్నాను. మనుకు కూడా అందకుండా ఉంటుందనేసి. మనుకు అందుతుంటే ఆ పటం తీసుకుని ఆడుకుంటుందండి. అందుకని పటాన్ని ఫ్రిడ్జ్ మీద పెట్టాను అనమాట. ఇక్కడ వచ్చేసి మ్యాట్రెస్ కవర్స్ కూడా చేంజ్ చేద్దాం అనుకున్నాను. ఇది వచ్చేసి సేఫ్టీ కవర్ అండి. నాకు ఇవి 2 ఉన్నాయన్నమాట. దీన్ని నేను ఒక 3 మంత్స్కి ఒకసారి కానీ 4 మంత్స్కి ఒకసారి మాత్రమే చేంజ్ చేస్తాను. ఇంకా ఉగాది వస్తుంది కదా అని ఇంకా చేంజ్ చేద్దామని అనుకున్నాను. ఇది వాటర్ ప్రూఫ్ అండి. వాటర్ పడితే మాత్రం పరుపుకి ఏమీ అవ్వదు. ఇక్కడ మీరు చూసుకుంటే నా మ్యాట్రెస్ చాలా వైట్ ఉంది కదా. ఇదిగో ఒకసారి మను తనకి పెట్టిన బొట్టుని ఇక్కడ అంటించేసిందండి. ఇలాంటివి ఏమీ జరగకుండా ఈ మ్యాట్రెస్ పనికొస్తాయి అన్నమాట. నా దగ్గర ఉన్న సెకండ్ మ్యాట్రెస్ అయితే ఇది. ఇలాగే బెడ్షీట్స్ కూడా వస్తాయండి. మనం ఏమీ ఫోల్డ్ చేసుకోవసరం లేదు, జస్ట్ తగిలించుకుంటే సరిపోద్ది. ఈ వీడియోకి అయితే ఇంతేనండి. నా వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. లైక్ చేయండి, షేర్ చేయండి.